పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే సార్. నమస్తే అండి. యూనివర్స్ సహకారం మనకి ఏ పనిలో ఉంటాయండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీకే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. డబ్బుకి మాత్రమేనా? లేకపోతే రైతులకి చక్కగా పంటలు పండాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, పిల్లలు యెస్. పుట్టాలన్నా, బిజినెస్ అభివృద్ధి చేయాలన్నా, లేదంటే ఉద్యోగాల కోసం పరితపించే వాళ్ళకి సరైన వాళ్ళ స్థాయికి తగ్గ ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో ఒక ఎత్తు ఎదగాలన్నా కూడా యూనివర్స్ మనకు సహకరిస్తుందా? ఎలా? దేనికైనా సహకరిస్తుందండి. అంటే మీరు అంత ఈజీగా అంటున్నారు. ఈజీ అండి. నేను ఈజీ అనుకున్నాను కదా! నా లైఫే ఈజీ అనుకున్నాను. ఒకప్పట్లో కష్టపడ్డానండి. హ్మ్. ఇప్పుడు నా లైఫే ఈజీ అన్నాను. నేను ఈజీలోనే ఉన్నాను. నా లైఫే ఈజీ అండి. అసలు నేను ఒక పల్లెటూరు బలినండి. ఒక విలేజ్ మారుమూల ప్రాంతంలో ఒక మూలలో ఉన్నవాడిని. మా ఊరికి ఇప్పుడు ఈ జనరేషన్‌లో కూడా బస్సు లేదు. హ్మ్. అటువంటి ఊర్లో ఉన్నవాడిని. ఈరోజు ప్రపంచానికి విశ్వమణి బాబు అని పేరుతో పలికాను. ఎలా రాగలిగాను? ఆ కష్టం అనేది అక్కడ ఉన్నది కాబట్టి కష్టపడతా ఉన్నాను రైతు పనుల్లో. ఇప్పుడు ఈజీ మార్గాన్ని పట్టుకోవాలనుకున్నాను. ఈజీ మార్గాలు తీసుకొని సుమన్ టీవీలో ఉన్నాను. ఎన్నో ఛానల్‌లో కూర్చొని ఉన్నాను. ఏసీలో కూర్చొని ఉన్నాను. ఫ్లైట్‌లో పోతున్నాను. ఇదంతా ఈజీ అండి. విశ్వశక్తి ఒకదానికని కాదు. మీకు ఎప్పుడు తట్టిందండి? నాకు వ్యవసాయం మా ఫాదర్ నా లైఫ్ అంతా సుమన్ టీవీలో చాలా ఇచ్చేసాను. హ్మ్. హ్మ్. నా నాకు లైఫ్‌ని గురించి. నాకు నా క్లుప్తంగా. లైఫ్ అంటే మా ఫాదర్‌కి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చింది. నేను చదువుకుంటున్నాను డిగ్రీ. ఓకే. అకస్మాత్తుగా 12 రోజుల్లోనే నిశ్చితార్థం పెళ్ళంతా చేశాడు నాకు. అంటే ఇంక చనిపోతారు కన్ఫర్మ్ చేశారు డాక్టర్లు. ఓకే. సో ఆయన ఉన్నప్పుడే పెళ్లి సిచ్యువేషన్ చేసుకోవాలన్నట్టు. బాగలేదు. లేదు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా లేదు రేపు అంటే 1 వీక్‌లో పోవచ్చు. ఎప్పుడు పోతారో తెలీదు. తెలీదు పోతాడు కన్ఫర్మ్ అనేసినారు. అంతే ఏడ్చాడు. ఎందుకంటే మా అక్క ఒకటి రేపు మ్యారేజ్ అనంగా ఈరోజు చనిపోయింది. రేపు ఉదయం పుస్తక కట్టబోతారు. నైట్ 11 గంటలకు మా అక్క చనిపోయింది. ఆల్రెడీ చెప్పాను నేను వీడియోలో. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ బాధల్లో ఉన్నారు. వాళ్ళు కోలుకొని బయటొచ్చారు. మేము ఎదిగినాము. ఇప్పుడు నా పెళ్లి ఎవరి పెళ్లి చూడకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు అని ఫీలింగ్ తెచ్చాడు. నేను టీచర్ అవ్వాలని ఆశ ఉన్నది నాకు. హ్మ్. కేజీఎఫ్‌లో కూడా టీచర్ ట్రైనింగ్ చేశా. అవ్వలేకపోయినా. అంటే నాకు అన్నీ సగం సగం ఇస్తుంది. ఎందుకనేది అప్పుడు ఏడ్చుకుంటున్నాను. ఫాదర్ డైడ్ అయిపోయినాడు. అకస్మాత్తుగా మ్యారేజ్ చేసినాడు. డైడ్ అయిపోయినాడు. హార్ట్ అటాక్‌లో పోయినాడు. అంతే నాకు ఇంక ఎట్లా నేను టీచర్ అవ్వాలి, నీడలో బతకాలని ఒక ఆలోచన నాకు. హ్మ్. ఇంకేం ఎక్కడ బతుకుతావు? అన్నీ సగం సగంలో డిగ్రీ పోయా, ఇది పోయా, టీచర్ ట్రైనింగ్ పోయా, ఎక్కడ పోయినా ఏది పోయా. హ్మ్. ఇంక తెలిసిన పని నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. మా నాయన ఉన్నప్పుడు కూడా చేసేవాడిని ఖాళీ ఉండే టైంలో. ఎద్దులు ఉండే బర్రెలు, గోధులు, బండి, పొలాలు అన్నీ ఉంది. ఇంక మా అమ్మ నేను ఉన్నాను నాయన చేసుకో నాయన బాధపడకు. మా తమ్ముడు ఎంప్లాయర్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అని చేశాను. ఆ కష్టపడ్డాను చూడు 10 సంవత్సరాలు. అప్పుడు బాధ. ఏడిస్తే ఏమొస్తుంది? చెప్పండి మీ మాటలే వినాలి. ఏడిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదండి. ఏడుపు కన్నీళ్ళు వస్తుందండి. తప్ప. ఏడిస్తే ఏడుపు వస్తుందండి. కన్నీళ్ళు మీరు తప్ప. ఏడుస్తా ఉంటే కన్నీళ్లతో సహా ఇంకా ఆనందం లేనిపోని దుఃఖాన్ని అంతా బయట పెట్టేస్తుంది ఐనర్ మైండ్. అదే నవ్వితే ఏమొస్తుంది? నవ్వితే నవ్వు వస్తుందండి. నువ్వు నవ్వినావనుకో ఇంకా పక్కపక్కమని నవ్వమంటది. ఇది బాగుంది ఈ మాటలు ఒక్కొక్కటి నవ్వు మాటలన్నీ గుర్తొస్తా ఉంటది. నవ్వుతా ఉన్నాయి. ఏడ్చాను ఏడుపే వచ్చింది. 1 ఇయర్ ఏడ్చాను. ఏడిస్తే ఏమొచ్చిందే ఏడుపు కన్నీళ్లు మిగిలింది నాకు. ఇంకా నల్లే ఏడుస్తామని ఆలోచన తట్టి మార్చుకొని ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. అంటే నాకు తిరుగుడు అలవాట్లు ఇతరులతో పోవడం ఈ డ్రింకింగ్ కానీ ఇవన్నీ ఏం లేదు నిల్లు. కడుపు నిండా తినడంతో సహా ఇప్పటికి కూడా నాకు కానీ మా బ్రదర్కి కానీ ఏ అలవాటు లేదు. ఈ పాన్ పరాకులు అయితే ఇప్పుడు మొన్న పుట్టిన పిల్లకాయలు కూడా ఎత్తే చేతులు వేసి నలుపుకుంటున్నారు. మరే. ఎంత ఘోరంగా ఉన్నారంటే అంత ఘోరంగా తయారైపోయినారు. మాకు రాలే. అది రాలేదు. అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకున్నాను అప్పుడు. ఇప్పుడు యూనివర్స్ ఇచ్చిన వరం అనుకుంటున్నాను ఈ లైఫ్. అలా అప్పుడు ఆలోచన మారింది. నా ఆలోచన మారింది కాబట్టి నా లైఫ్‌ని మార్చింది. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. అప్పుడు తట్టింది నాకు. ఇది కాదు లైఫ్ ఏదో ఉంది. అందరూ కారులో పోతున్నారు. నీడలో చేసి జీవిస్తున్నారని. అంటే మీరు అడిగారు కదా! ఏమని? విశ్వశక్తి ఓన్లీ డబ్బుకేనా? డబ్బుకేనా? లేక దేనికైనా వ్యవసాయమైనా, పిల్లలు, మ్యారేజ్, చదువులు ఏదైనా హ్మ్. అంటే నీ మాట నువ్వు ఏం చెప్తే అది జరగాలి. అంటే నీ మాట మంత్రంలా పనిచేయాలి. హ్మ్. మంత్రంలా పనిచేస్తుందండి. దీంట్లో మంత్రాలు లేవు మళ్ళీ. తంత్రాలు లేవు, చిరుతంత్రాలు లేవు, ఏ రెమెడీలు లేవు, పూజలు లేవు, తావితులు లేవు. ఏమీ లేవండి. నీ మాట మాత్రం మంత్రం అయిపోతుంది. ఎలా? అదే మైండ్ ఎనీ టైం నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉండాలి. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కృతజ్ఞత భావం పట్టుకోమన్నాను. హ్మ్. అలాగన పట్టుకొని ఈ సబ్జెక్ట్ని అటా చూస్తూ ఉంటే నీకు తెలియకనే నువ్వు మార్చేస్తాను నేను. ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏమనుకున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా క్లాసులు ఉన్నాయని చెప్పాను కదా. హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్, భీమవరం, కర్నూలు, తిరుపతి, అనంతపురం, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. అంటే నా మాట మంత్రం అన్నాను కదా. అంటే మీ మాట కూడా నా మాట మంత్రం నాకు తెలిసిపోయింది. నేనేం చెప్పినా జరుగుతున్నాయి. మీరు చెప్పేది జరుగుతున్నాయో లేదని మీ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు జనాలు ఎలా నేర్చుకున్నారని. వాళ్ళు వర్షాన్నే ఒక స్నేహితురాలు చేసుకున్నారు. ఒక స్నేహితుడిగా చేసుకున్నారు. వర్షమా అంటే వర్షమా పడతా ఉంటే విశ్వమా నాకు అయ్యంతే తెలియదు. నేను ఇంటికి పోవాలి. నా మీద ఒక డ్రాప్ పడకూడదు. అట్నే గాలి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సింది.
చూడండి ఫీడ్బ్యాక్ అద్భుతాలండి. టీచర్లే చెప్తున్నారు. చదువు లేని వాళ్ళు చెప్పినా మీరు నమ్మతారు నమ్మరు, చదువుకున్నవాడు చెప్పినా నమ్మతారు నమ్మలేదు. ఒక లెక్చరర్ ఏం చెప్తున్నాడు, నా క్లాసులు వస్తున్నారు కదా, ఒక టీచర్లు, ఒక ఎంప్లాయ్మెంట్, ఒక బిజినెస్ మ్యాన్, వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. అదే వర్షాన్ని గురించి ఎలా ఆపగలుగుతున్నారు అంటే నువ్వు చెప్పినావు అది ఆగాల్సిందే, అంటే వెళ్ళాల్సింది, నీ మీద మాత్రం పడదు, సడిపోతూనే ఉంటుంది. అంటే నీ మాట మంత్రం అవుతుంది. వ్యవసాయం బాగా పండాలన్నావంటే పడుతుంది. నువ్వు పోయి ఈ సంవత్సరం పోయినసారి లాస్ అయినానో ఈసారి అయినా పండునో పండదో, ఏందా పండునో పండదో తెలియదే అన్నావంటే పండదాడా? నీకే తెలియనప్పుడు ఇంకేడ పడతాయి దాడా? నువ్వు పోయిందే నెగిటివ్ రిలీజ్ చేసేసావు, అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలు అనుకోండి, వ్యవసాయం గురించి ఎలా అంటే వ్యవసాయానికి పనికి వస్తుంది అంటే పనికి వస్తుంది అంటే నువ్వు పాసుగా చెప్పాలి. అక్కడ ఎనీ టైం పాసుగానే ఉండాలి. ఈసారి ఖచ్చితంగా నేను 40 బస్తాలు పండిస్తాను, లేక మిర్చి ఇన్ని క్వింటాలు పండిస్తాను, లేక వేరుశనగలు ఎన్ని బస్తాలు పండిస్తాను. నువ్వు ఎలా అనుకుంటావు అలా జరగడానికి క్రియేటింగ్ విశ్వశక్తి తోడ్పడుతుంది. అంటే నువ్వు పాజిటివ్ ఉన్నప్పుడే. అందుకే చాలా మంది వీడియోలు చూస్తుంటారు. ఒక వీడియో చూసా, సార్ నేను 5 into 55 రాశాను సార్, నాకు వచ్చినా సార్ అంటే రాసిన 3 రోజు కూడా కాల్ చేస్తుంటారు, నాకు వచ్చినా సార్. ఎన్నాళ్ళకు వీడియోలు చూస్తున్నారమ్మా, నిన్నే చూశాను సార్ అంటే డైరెక్ట్గా ఒకటే క్లాసే చదవలా నువ్వు, అంటే బేసిక్గా తెలియదు నీకు. ఎంఏలో కూర్చొని నేను ఎగ్జామ్ రాస్తానంటే జరుగునండి, పెన్న పట్టేదానికి కూడా చేత రాదని అర్థం. బేసిక్ కావాలి. ఒకటే క్లాస్ అంటే ఏంది, ఈ సబ్జెక్ట్ స్టార్టింగ్ ఏంది, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు మారొద్దా, నీ మైండ్ చేంజ్ కావద్దా, నువ్వు పాస్గా రావద్దా, దానికంతా ఏం చేయాలని నేర్చుకొని పోయి నీ మైండ్ పాసుకున్నప్పుడు దాన్ని రాస్తే నీ మాటే మంత్రం. అక్కడ రాసినట్టే వస్తుంది. నాకు ₹1 కోటి ₹1,00,000 కావాలి, నాకు ఇది చాలా సులభంగా వచ్చింది అన్నట్టే రాసినామంటే ఆటోమేటిక్ వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్లను చూసుకోవచ్చు మీరు. చనిపోవాలి అన్న వాళ్ళని కాపాడిన నెంబర్ 1 టెక్నిక్ కూడా అది. కాబట్టి వ్యవసాయానికి పనికి వస్తుంది. పెళ్లి సంబంధాలు వచ్చినా రాదా అన్నామంటే రాదు. మంచి అందమైన అబ్బాయి, మంచి ఉద్యోగం కలిగిన డబ్బున్నవాడు నా ఇంటికి వస్తాడు అన్నామంటే వస్తాడు నీ ఇంటికి. డబ్బున్నవాడు ఏమంటున్నావు నువ్వు, మంచి అందమైన ఉద్యోగం కలిగిన డబ్బున్నవాడు, కారుతో కూడా ఉన్నవాడు నన్ను పెళ్లి చేసుకుంటాను, నా ఇంటికి వస్తుంది అని నీ మైండ్ పాజిటివ్గా రిలీజ్ చేసినావంటే, అంటే ఒక్క రోజుతో కాదండి నేను చెప్పేది. చాలా మంది సార్ ఒకరోజు చెప్పేస్తా చాలా సార్ అని కూడా క్వశ్చన్లు ఇంకో పడతాయి వీడియోలు చూస్తే, ఇలా పుట్టుకొస్తూ ఉంటాయి. జనాలు అలా ఉన్నారు, కూరుకుపోయినారు. అట్లా కాదండి, ప్రతిరోజు నీ మైండ్ మొత్తం పాజిటివ్గా రిలీజ్ అవ్వాలి. ప్రతిరోజు ఏదైనా చెప్పుకో, అది పాజిటివ్గానే ఉండాలి. అప్పుడు నీ మాట మంత్రం అండి, విశ్వం నీకు ఇవ్వడానికి సిద్ధమండి. నువ్వు ఇవ్వడానికి కూడా సిద్ధం. నువ్వు ఇస్తున్నవాడు పాజిటివ్గా ఉన్నవాడు దాన ధర్మాల కింద గొప్పగా చేస్తాడండి, వాడికి తిరిగే ఉండదండి. మళ్ళీ దాన ధర్మాలు కూడా పేదరికానికి ఎక్కువ చేస్తూ మళ్ళీ పేదరికాన్ని ఆకర్షించేస్తుంది, అది కూడా డేంజర్. అందుకనేసి వ్యవసాయంకి తోడ్పడుతుంది, నువ్వు పెళ్లికి తోడ్పడుతుంది. చదువు, నా కుమారుడు చదువు, నేను 1st క్లాస్లో పాస్ అయినాను 10th అన్నామంటే పాస్ అవుతావు. ఎప్పుడు డైలీ పాసుకుంటే, డైలీ పాసు. నా కుమారుడు ఈసారి చాలా సులభంగా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాడు అన్నామంటే వస్తాడు. ఎప్పుడు నీ కొడుకు పాసుగా ఉండాలి, నువ్వు పాసుగా ఉండాలి. మైండ్ డైలీ పాసుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుందండి అది. అప్పుడు గురుగారు ఎంత పాజిటివ్ ఆలోచించినా 24 గంటలో ఏదో ఒకసారి నెగిటివ్ వైపు వెళ్తుంది. రైట్, మరి దాన్ని ఎలా కరెక్ట్ మంచి క్వశ్చన్ కదా. చాలా మంది మాకు కూడా వస్తుందండి నెగిటివ్. రాకుండా పోయే సీన్ ఏంది, మనం పోతుంటాము, బోర్లు కనిపిస్తున్నాయి, అప్పుడు టక్క నెగిటివ్ టచ్ అవుతుంది. మన మీద దాన్ని మార్చుకోవాలి, అంటే దాన్ని పాజిటివ్గా తిప్పుకోవాలి. నెగిటివ్ టచ్ అయినప్పుడు ఇది నాది కాదు అనేసి పాజిటివ్ రూట్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు పోతున్న ఒక యాక్సిడెంట్ చూస్తాం, అది ఎవరితో మనకి సంబంధం లేదు, మనం హ్యాపీగా ఉన్నట్టు ఒక డ్రీమ్, మనం హ్యాపీలో కార్లో పోయినట్టు. అక్కడ కారు యాక్సిడెంట్ అయినంటే దాన్ని పట్టుకోకూడదు మనం, అది మనకి టచ్ చూపిస్తుంది. మనం హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ పోతున్నట్టు డ్రీమ్లోకి మనం మార్చుకునేయాలి. అది మంది కాదు, అది మనం హ్యాపీగా పోతున్నాం అన్నా కదా, హ్యాపీగా తీసుకెళ్తుంది. ఇలా వ్యవసాయానికి పనికి వస్తుంది, చదువుకు పనికి వస్తుంది, పెళ్ళిళ్ళకి పనికి వస్తుంది, డబ్బు సంపాదించాలన్న పనికి వస్తుంది. విశ్వశక్తి దేనికైనా తోడ్పడుతుంది. ముందుగానే ఆ పని అయిపోతున్నట్టు ఊహించుకోవాలంటారు. ఎస్, పాజిటివ్గా జరగని దాన్ని జరిగినట్టు చెప్పాలి, రాబోయే దాన్ని వచ్చినట్టే చెప్పాలి, లేని దాన్ని ఉన్నట్టే చెప్పాలి. ఏందిరా ఏమీ లేదు నా దగ్గర ఎట్లా ఉండమని చెప్తున్నాడా, ఈయన పిచ్చోడా అని కూడా కొత్తలు అనుకున్నారు చాలా మంది. నటనే జీవితం అండి. ఏంది నటనే అండి, మనం నటిస్తున్నాం. జీవితంలో ఏం చేస్తున్నాం, మనం పొంపై నటిస్తున్నామండి, ఇది నటన. ఆ నటన నువ్వు జీవితం కోసం నటించు, నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక పిక్చర్ చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు ఎత్తుకోండి, ఒక పిక్చర్ చేస్తాడు, ఒక లెవెల్గా ఆడింది అనుకోండి, ఆలోచిస్తాడు కదా మన నటన ఏముంది దీంట్లో, ఎందుకు హిట్ అవ్వకపోయింది, ఒక యావరేజ్లోనే పోయింది, ఆలోచిస్తాడు లేదా, ఈసారి ఇంకా బాగా మన క్యారెక్టర్నే, మనకి ఇచ్చే క్యారెక్టర్నే బాగా నటించాలి అని ఒక ఆలోచన పెడతాడు. పెట్టి ఈసారి ఒక పిక్చర్ బాగా నటించినాడు అనుకో, సూపర్ డూపర్ అయింది అనుకో, ఇంకా బాగా నటించాలి, ఇంకా అంటే పాజిటివ్గానే ఉంటున్నాడు, అంటే ఇంకా బాగా, అంటే బాగా నటిస్తే పిక్చర్ బాగా వెళ్తుంది. అంటే దాని దగ్గర స్టోరీలు ఎంచుకుంటారు వాళ్ళు. పనికిరాని స్టోరీలకి అంతా అందరూ ఎంచుకోరు, కొంతమంది ఎంచుకునేది ఏదో ఒకటి అయినా పర్లేదని, కొంతమంది స్టోరీ బాగుంటేనే ఓకే చేస్తారు. చాలా ఇప్పుడు చాలా హిట్ పిక్చర్లు కూడా క్యాన్సిల్ చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చలా, అది హిట్ అయిన తర్వాత ఒరే తప్పు చేసామని కూడా ఫీల్ అయి ఉంటారు వాళ్ళు. ఇంత క్యారెక్టర్ ఉంది దీంట్లో, ఎంత బలం ఉందా అనేది.
కాబట్టి ఆ పాజిటివ్గా బాగా నటించాలనుకున్నారంటే నటిస్తూ పోతారు. అంటే ఎనీ టైం పాజిటివ్గా అనుకున్న వాళ్ళకి విశ్వశక్తి దేనికైనా తోడ్పడుతుంది అని చెప్తున్నాను. వ్యవసాయం కాదు, నువ్వు దేనికైనా A to Z నీ జీవితంలో ఏదనుకున్నా తోడ్పడుతుందండి. దీనికి దానికని ప్రత్యేకత ఏమి లేదు దీంట్లో. నీ మాట మంత్రం సో మాటే మంత్రంగా పనిచేస్తుంది పనిచేస్తుంది పాజిటివ్గా ఉంటే. యా, మరి ఇప్పుడు మీరు చెప్పే అఫర్మేషన్. ఎస్, నేను ప్రతిరోజు నా అలవాట్లను మార్చుకొని నా ఆలోచన ఉన్నతంగా పెట్టుకొని నా మైండ్ ప్రతిరోజు పాజిటివ్గా ఉండి నా మాట ప్రతి మాట మంత్రంగా తయారైనందుకు నా విశ్వశక్తి నాకు తోడ్పడినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.